హలో గైస్, ఈరోజు మనం పీసీలో ఐపీ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. పీసీ ఆర్ ల్యాప్టాప్లో ఐపీ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. మనకి విండోస్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఒక కమాండ్ ఇవ్వాలి, ncpa.cpl కమాండ్ ఇచ్చి ఎంటర్ టైప్ చేస్తే మనకి ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో ఆ నెట్వర్క్ కనెక్షన్స్ అన్నీ చూపిస్తాయి. సో అంటే మనకు వైఫై కనెక్ట్ అయితే వైఫై చూపిస్తుంది, ల్యాన్ కనెక్ట్ అయితే ల్యాన్ చూపిస్తుంది. మనకి ఇంకేమైనా డ్రైవర్స్ VMware లాంటి విర్చువల్ మెషిన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే వాటి ల్యాన్ డ్రైవర్స్ కూడా అన్నీ ఇక్కడే చూపిస్తాయి, ఇంక్లూడింగ్ బ్లూటూత్తో సహా. సో ఇప్పుడు మనకి చూడండి, మన స్క్రీన్ మీద నాకు వైర్లెస్ నెట్వర్క్ అని చూపిస్తుంది, VMware నెట్వర్క్. ఎందుకంటే నాకు ల్యాన్ డ్రైవర్స్ లేవు. సో మీకు సేమ్ ల్యాన్ డ్రైవర్స్ కూడా సేమ్ ఐకానే వస్తుంది. సో మీకు ఇందులో చూపిస్తాను నేను మీకు ఎలా ఐపీ అసైన్ చేయాలనేది క్యాజువల్గా. యాక్చువల్లీ ఈ VMware అడాప్టర్ చూసారా, అది నా VMwareది డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యాయి. దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అని ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 TCP/IP4 అని చూసారా, దాని మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళాలి. అక్కడ యూజ్ ది ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని ఉంటుంది ఆప్షన్. యూజ్ ద ఫాలోయింగ్ మీద క్లిక్ చేసి ఐపీ అసైన్ చేసుకొని ఓకే చేయాలన్నమాట. DNS ఇవ్వాలి, ఓకే చేసి క్లోజ్ చేసుకోవాలి. మనం ఐపీ అసైన్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ipconfig అని కమాండ్ ఇవ్వాలన్నమాట. సో మనకి అసైన్ చేసుకున్న ఐపీ అక్కడ షో అవుతుంది, ఓకేనా, మ్యాక్ అడ్రస్తో సహా. ఇది మీకు IPv6 చూపిస్తుంది కదా, నార్మల్గా అయితే IPv4 అని చూపిస్తుంది అనమాట. ఓకేనా గైస్, రైట్.